యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. 40 దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతకమణి, తర్వాత కృష్ణార్జున, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తురావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వస్తున్నాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా, అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి, బింబిసారా వాటిల్లో. ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు, ఆర్టిస్టులు ఇది కావాలని. వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే, ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ, 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని. ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని లాస్ట్లో నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేట్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటుంది. అది అట్లా. కార్డు ఉందా నీకు? కార్డు లేదు. ఎందుకు అప్లై చేయలేదా? కార్డు తీసుకోలే ఇంకా. అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్లో తీసుకుందాం అని పోతే ఎన్ని సినిమాలు చేసినావు అమ్మా అన్నారు. ఒక సినిమా చేసినా సార్ అని. ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు. సరే ఓకే అనుకున్నా. తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా. అట్లా ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము, ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం. ₹1,00,000 ఎంత ఉంది? కట్టాలి. నువ్వు కట్టాలి. 3 లక్షలు అంటుంటారు, తెలియదు ఎంత ఉందో అది. అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు. తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటి తేడా దానికి దీనికి? తేడా ఏముండదు. కార్డుకి ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు. తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా, దాని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి. ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది అట్లా. ఓకే, మినిమం ఎన్ని సినిమాలు? అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి. నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి. ఓకే, అంటే ఊరికి ఎక్కడే వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు. అట్లా. మరి అప్లై చేస్తావా? అప్లై చేయాలి ఖచ్చితంగా. కానీ సడన్ గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా. ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా, అది తెలియదు కదా మనకు. ఎందుకు అది ఏమవుతుంది? అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు, రేపటి నుంచి ఒక 1 week షూటింగ్ అన్నారు. ఓకే, అంతా మాట్లాడేసిన, డేట్లు పంపించాను. నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా, అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే. ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు అంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దొమ్మ, మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, కానీ అది ఎందుకో తెలియదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది, ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటామంటే ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్, కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే, దానికి ఇంత తీసుకున్నాం అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం, ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. 50,000 అంటే లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్, మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లుంటది.